ఆయన మాత్రమే తేటగా కనబడిద్ది. ఆయన తేటగా నీ హృదయాన్ని చూస్తున్నాడు. మలినముందా, పాపముందా, లోకాశలు ఉన్నాయా, చెడుతనం ఉందా, దుష్టత్వం ఉందా, మంచిగా ఉన్నావా, నీతిగా బ్రతుకుతున్నావా, హృదయంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ తేటగా ఎవరికి కనబడతాయి? దేవునికి కనబడతాయి. నీ హృదయము దేవునికి తేటగా కనబడిద్దని ఆలోచించు. నీ హృదయము అంతరంగం దేవుడు చూస్తున్నాడు. పై రూపమును లక్ష్య పెట్టే దేవుడు కాదు, అంతరంగాన్ని చూసే దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు, మనో హృదయంలో ఉన్న లోతుని గమనించే దేవుడు ఆయన. హాగరికి ఒకరోజు బాధ కలిగింది. యజమానుడు తోలేశాడు, యజమానురాలు తోలేసింది, బాధ పెట్టారు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. హాగరు బయలుదేరి ఎడారిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఎడారిలో ఉన్నటువంటి హాగరు హృదయాన్ని దేవుడు చూసి, హాగరు భయపడవద్దు, నీ సంతానాన్ని కూడా నేను విస్తరింపచేసి ఆశీర్వదించబోతున్నాను. హాగరు మనస్సుని చూసిన దేవుడు, అందుకే హాగరు దేవుడికి పేరు పెట్టింది ఏంటో తెలుసా? చూచు